మార్చ్ 21 దేవుని వాగ్దానం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని సన్నిధిలో మనమందరం ఆశీర్వదింపబడి ప్రభు దీవెనలతో ముందుకు వెళ్ళాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మానవునిగా చేస్తూ ఉంటాం. ప్రభుని నమ్మి ఆయనను ఆరాధిస్తున్నటువంటి సమయంలో మన జీవితాలను మనము ఆధ్యాత్మికంగా కట్టుకునే వారంగా మనం ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతోంది. అలాంటి ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన జీవితానికి కలగటానికి మనము ఎలాగా ఆధ్యాత్మికంగా నిర్మించుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకిస్తున్న ప్రతి ఆశీర్వాదం వెనక ఉన్న ఒక గొప్ప ఆజ్ఞను మనం గమనించే వారంగా ఉండాలి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘంతో చక్కటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ మీ సొంత కార్యాలు చూసుకోవడంలో ముందుకు పోతూ ఉన్నారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని దేవుడిచ్చిన ఆజ్ఞను మర్చిపోతున్నారు. మనము మన పొరుగువాని విషయంలో కొంత బాధ్యత కలిగి జీవించాలి. పొరుగువానికి సహాయం చేసేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. మీరు ఎల్లప్పుడూ మీ సొంత కార్యాలను మాత్రమే కాదు, నీ పొరుగువాని కార్యాలు కూడా చూడాలి అనేటువంటి విషయాన్ని ప్రభు వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియ విశ్వాసి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం అనంటే పొరుగువానికి సహాయపడటం. అలాంటి సహాయము మనం చేయగలగడమే నిజమైన భక్తి అని యాకోబు తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. పొరుగువానికి సహాయం చేసే మనసు ఎవరైతే కలిగి ఉంటారో, పొరుగువారితో సమాధానంగా ఎవరైతే ఉంటారో, పొరుగువారిని ప్రేమించే వారి జీవితాలు గొప్పగా ప్రభు దీవిస్తాడు అని వాక్యంలో మనం అనేక సందర్భాల్లో గమనించగలం. అందుకనే పౌలు ఫిలిప్పీ సంఘంతో ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత కార్యాలనే కాదు, పొరుగువారి కార్యాలు కూడా చూడాలి. అలా చూసిన వారి జీవితం ఆశీర్వాదకరం. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. పొరుగు వారి ఎడల మంచి మనసును బిడ్డలందరికీ అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, వాటన్నిటిలో గొప్ప జయాన్ని బిడ్డలకు దయచేయండి. నేడు ప్రభా జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష జన్మలు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. ధనదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.